ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసి నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. అవి మీరు కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకోసం నేను చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. ఈ విధంగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఆల్మోస్ట్ మనకు ఇక్కడ లయన్తో మనకు ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. చాలా యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. సో ఈ విధంగా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ మీ తరపున చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకోసం నేను చేస్తుంటా ఫ్రెండ్స్. నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను కదా, అందులో అయితే చాలామంది జాయిన్ అయ్యారు. సో ఇంకా చాలామంది జాయిన్ అవ్వని వాళ్ళైతే ఉన్నారు. మీరైతే జాయిన్ అవ్వకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్లో జాయిన్ అయిపోండి. మీ బర్త్డే విషెస్ కూడా నా ఛానల్ తరపున చేస్తాను ఫ్రెండ్స్. అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను. మీరైతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి 16:9 మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీడియా లేయర్ వాయిస్ ఆడియో అని మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అని ట్యాప్ చేసి ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ మీకు ఎంత లెంత్ కావాలో వీడియో, సో అంత లెంత్ అయితే ఇచ్చేయండి. నేను జస్ట్ ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అయితే ఇస్తున్నా. ఇచ్చేసాక లేయర్ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడైతే ఫ్రెండ్స్ మీరు అంటే మ్యాక్సిమం మనకు లైన్ మనకు ఆ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా మీరైతే ఒక వీడియో అనేది క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే నేను ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనేది ఇస్తున్నా. ఇచ్చేసాక వీడియోకి అయితే మనకు వాల్యూమ్ అనేది సౌండ్ అయితే ఉంది కదా, అది నేనైతే డిసేబుల్ చేస్తున్నా ఫ్రెండ్స్, మనకు ఎందుకంటే డిస్టర్బ్గా ఉంటుంది. సో ముందుగా మీరైతే ఒక వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీరు తీసుకొని ఉండాలి ఈ విధంగా వీడియో అనేది. సో ఇప్పుడు చూడండి మనకు ప్లే అవుతుంది వీడియో. ఫస్ట్ మనకు గిట్టింగ్లు అన్నీ పోగా మనము ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మ్యాక్సిమం వచ్చేసి ప్రతి ఒక్కరూ ఈ విధంగా మీరు క్రియేట్ చేసి మనం లయన్ వచ్చినట్లు ఊహించుకోవచ్చు. చాలా అమేజింగ్గా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరే, చాలా చూడండి మనకు ఇప్పుడు వచ్చేసి అక్కడ మనకు లైన్ ఉంటే సేమ్ అదే ప్లేస్లో మనకు అలా చేసినట్లు అది ఎడిటింగ్లోకి మనకు చేంజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ మీరు ఇలా మీరు ఒక వీడియో అనేది తీసుకొని ఉండాలి. ఓకే, తీసుకున్నాక ఇప్పుడు మనకు టోటల్గా ఇక్కడ వచ్చేసి అయిపోయింది. ఓకే చూడండి. ఓకే ఇంకా మనకు లేయర్ అనేది ఇంకా చాలా ఇస్తున్నాం. ఓకే వీడియో ఎండ్ వరకు లేయర్ ఇచ్చేస్తాలే. ఓకే ఇచ్చేసాక ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ లేయర్ మీద ట్యాప్ ఇచ్చి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక గ్రీన్ స్క్రీన్ లైన్ అనేది యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ గ్రీన్ స్క్రీన్ లైన్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకే డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. యాడ్ ఇచ్చాక మనకు ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ కొద్దిగా ఇంట్రో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంట్రో అనేది నేను రిమూవ్ చేస్తున్నా. ఓకే ఇక్కడ మనకు ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. రిమూవ్ చేయాలంటే మనకు ఇక్కడ ట్రిమ్ ఉంది, అంటే కత్తెర మీద ట్యాప్ చేసి మనకు ట్రిమ్ టు ల్యాప్టాప్ ప్లే హ్యాండ్ మీద ఫస్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక ఫస్ట్కు ఇవ్వండి. ఓకే ఇచ్చేసి ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇక్కడ మనకు లైన్ మీద ట్యాప్ ఇచ్చి కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి ఆప్షన్ ఉంది కదా, క్రోమాకిలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి కొద్దిగా లైన్కి కొద్దిగా కలర్ పెంచేసి ఇప్పుడు రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ లైన్ మీద ట్యాప్ ఇచ్చి సేమ్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ రొటేట్ అని ఉంది కదా, రొటేట్ మీద ట్యాప్ ఇచ్చి రొటేట్ చేంజ్ చేయండి. ఓకే రొటేట్ మీద చేంజ్ చేస్తే మనకు చూడండి ఇటు సైడ్ ఉండేది ఇటు సైడ్కి వచ్చేసింది. సో ఇప్పుడు సేమ్ మళ్ళీ ట్యాప్ ఇచ్చి సేమ్ మళ్ళీ ఇక్కడ యాడ్ ఇవ్వండి. ఓకే యాడ్ ఇచ్చాక ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి ఇంకా కొద్దిగా కింద ఇవ్వండి. ఓకే ఇప్పుడు మనం ప్లే చేద్దాం ఫ్రెండ్స్. సేమ్ మళ్ళీ మనకు గ్రీన్ స్క్రీన్కి కూడా సేమ్ మ్యూజిక్ ఉంది. మ్యూజిక్ కూడా నేను రిమూవ్ చేస్తా. ఓకే రిమూవ్ చేసి ఇప్పుడు ప్లే చేద్దాం. చూడవచ్చు మీరు. సో ఇలా మనకు నచ్చినట్టండి ప్రతి ఒక్కటి మీకు నచ్చినట్టు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ నుంచి నేను కట్ చేస్తాను అనమాట. చూడండి నేను ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ సెట్ అయ్యేటట్లు క్రియేట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే
ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అయితే అది రన్ అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, అప్పుడు మనకు లేయర్ వచ్చేసి ఫస్ట్ మీరు అయితే కొద్దిగా కట్ చేసేయండి. ఓకే, కట్ చేసి సేమ్ ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది అయితే ఏం లేదు, ఇలా కొద్దిగా అడ్జస్ట్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకే, చూడొచ్చు ఇలా అడ్జస్ట్ చేస్తూ మనము ఎట్లా మనకు నచ్చినట్లు క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేశాక టోటల్గా అంతా ఇక్కడ మనకు చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ లైన్ కూడా వచ్చేసింది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు రన్ అయ్యేది కావాలి కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు ఇక్కడతో రన్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ కట్ చేసుకుంటూ మీరు అనేది ఇది ఫస్ట్కి వచ్చేసి సేమ్ మళ్ళీ మనకు లైన్ అనేది ఇక్కడతో ఎండ్ ఇవ్వండి. ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఫస్ట్కి ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసి సేమ్ ఇది కూడా ఫస్ట్కి ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి మనకు ప్లే చేస్తే చూడండి, సో ఇలాగా ఫ్రెండ్స్ మనకు చాలా మంచి ఎడిటింగ్ అనేది ఇక్కడ నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా మీకు నచ్చినట్టు ఇంకా చాలా బాగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే అది వీడియోలో మనకు సరిగా ఎడిటింగ్ అయితే చేయలేము. సో మ్యాక్సిమం ఎవరికైతే ఎడిటింగ్ అంతా చేయలేరు. సో నాకు చేతైనంతలో నేను చేసిన ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు నచ్చినట్లాంటి క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, చాలా అద్భుతంగా ఉంది, చాలా స్టైల్గా కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా ఎవరన్నా చూసినా కూడా చాలా షాకింగ్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు కూడా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ అంతా ఎడిట్ అయిపోయాక ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అని ఇక్కడ కొద్దిగా లోలో అనేది హైలో పెట్టి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.